వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ కి మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు చేపట్టి ఉపాధి కల్పించడం గురించి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా నాయకులు కనికరపు అశోక్, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ లక్సెటిపేట మున్సిపాలిటీగా ఏర్పడక ముందు ప్రజలకు ఉపాధి హామీ పనుల ద్వారా పని ఉండేదని, ప్రస్తుతం మున్సిపాలిటీ తర్వాత మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలలో ప్రజలకు ఉపాధి హామీ పనులు లేక ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకుండా పోయిందన్నారు। ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీలో కూడా ఉపాధి హామీలు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోగలరని కోరారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు గంధం రాజలింగు, సిఐటియు మండల కన్వీనర్ శోభ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు। మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఆ ఉన్నటువంటి వార్డులలో కనీసం ఈరోజు ప్రజలకి ఉపాధి హామీ పని లేకపోవడం, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోవడం, ఇలా చాలామంది ప్రజలు ఉపాధి కొరకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది। అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఇలా ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇలా ప్రజలందరి దగ్గర కొనుగోలు శక్తి పెరగాలన్నా, ప్రజలు ఆర్థికంగా నిలబడాలన్నా కూడా ఇలా మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పనులు చేపట్టి